హాయ్ అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శశి. కొండపొలం డిఫరెంట్గా ఉంది టైటిల్, చాలా నావెల్గా ఉంది. అఫ్ కోర్స్ ఒక నావెల్ ఆధారంగా తీసినటువంటి ఒక వండర్ఫుల్ సినిమా, నేటివిటీకి చాలా దగ్గర ఉన్నటువంటి సినిమా. అండ్ ఆ సినిమాలోని హీరో ఫస్ట్ సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనండి మీ ఇష్టం. సో మెగా స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. అండ్ సెకండ్ సినిమా కూడా ఆ షేడ్స్ చూస్తుంటే, ఆ ట్రైలర్ కావచ్చు, ఫస్ట్ లుక్ కావచ్చు, అబ్బా ఇంకో హిట్ పక్కా అనే రేంజ్లో ఉందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వైష్ణవ్ తేజ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ వైష్ణవ్ గారు, బాగున్నారా? హాయ్ శశి. సో వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరి తరఫున, ఫ్యాన్స్ అందరి తరఫున తేజ్ గారు బాగానే ఉన్నారా? సూపర్ ఉన్నారండి. ఓకే, సూపర్. ఆ లెక్కన ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో కొండపొలం అనేది ఒక నావెల్. సో వెంకటరామరెడ్డి గారు రాసినటువంటి ఆ నావెల్, దానికి ఆధారంగా వస్తున్నటువంటి సినిమా అక్టోబర్ 8న రిలీజ్ కాబోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ద గ్రేట్ క్రిష్ గారి డైరెక్షన్లో మీరు చేయటం, జస్ట్ యూనో ఆ నావెల్ని తీసుకుని వికారాబాద్ జంగిల్లో దాదాపు ఒక 45 days ఆ పర్టికులర్ నాన్ స్టాప్గా మీరు చేయడం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేసేయండి. సో ఫస్ట్ ఎట్లా చేస్తాం, ఫస్ట్ వి థాట్ గోవాకి వెళ్దాం, గోవాలో ఫారెస్ట్ థిక్కర్గా ఉంటుంది అక్కడిక్కడ అనుకున్నాం. అండ్ క్రిష్ అప్పుడు లాక్డౌన్, కంప్లీట్ లాక్డౌన్. అండ్ అప్పుడే కొంచెం యూనో ఫ్రీనెస్, షూటింగ్ పర్మిషన్ అంతా వచ్చింది. బట్ డ్యూరింగ్ ఇది లేదు, వికారాబాద్ ఫారెస్ట్ రెక్కీ చేసాం. సూపర్ పర్ఫెక్ట్గా ఉంది. స్టోరీ ప్రకారం కూడా యాజ్ వీ గో, కొంచెం లైట్ ఫారెస్ట్ ఉంది, యాజ్ వీ గో ఇన్సైడ్ విల్ గో ఇన్ టు థిక్కర్ ఫారెస్ట్, విల్ డూ ఇట్ హియర్ ఓన్లీ. అంటే ప్లస్ పర్మిషన్స్ అక్కడంతా కష్టం. ఆడ గోవాలో అయితే గోవా ఫారెస్ట్ వాళ్ళు దే 3 tigers, వీ కెన్ హెల్ప్ యూ షూట్ అండ్ ఆల్, బట్ అవి వస్తే యూనో ఇట్స్ రిస్కీ థింగ్, సో విల్ షూట్ ఇట్ అని చెప్పి మీ రిస్క్ అన్నట్టు చెప్పారు. క్రిస్టియన్ లైక్ విల్ షూట్ హియర్ ఓన్లీ. 70 members అటు వెళ్ళి అక్కడ యూనో క్వారంటైన్ అయ్యి షూట్ చేసే వాళ్ళు ఇక్కడ షూట్ చేద్దాం. ఇట్ వాజ్ ఫస్ట్ మాస్క్ వేసుకోవాలి అందరూ. ఈ దీంట్లో అందరం షార్ట్ తర్వాత అందరం పాపం యూస్ టు వేర్ మాస్క్ అండ్ సిట్ వైట్గా ఎక్కువ మాట్లాడేవాళ్ళు. బట్ యా వన్స్ టఫ్ టైమ్స్ అండ్ టఫ్ సిచ్యువేషన్స్, బట్ అందరూ అదే మాస్క్ వేసుకుని ఇట్ వాజ్ వెరీ న్యూ. అంటే సెట్లో కాకుండా నాడైనా కంట్రోల్ ఎన్విరాన్మెంట్, వెరీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. వర్షాలు పడినా సరే ఆ వర్షంలోనే కొంచెం షూట్ చేయాలి. ఎండ పాపం అందరికీ ఎవ్రీ వన్ ఆన్ సెట్ హ్యాడ్ స్కిన్ బర్న్స్. అంటే అంత ఎండ ఉంటుంది అనుకోలేదు. అంటే క్యారవాన్స్ నార్మల్ ఇది కల్చర్, క్యారవాన్స్ లేవండి. క్యారవాన్స్ ఉంటే 2 kilometers దూరం ఉండేది, నడుచుకొని వెళ్ళాలి. ఇఫ్ యూ వాంట్ టు గో చేంజ్ అయితే పాపం రకుల్ ఆల్సో షీ యూస్ టు షార్ట్ టైమ్, సన్ అన్నీ ఉంటాయి. యూ హ్యావ్ టు జస్ట్ చేంజ్ దేర్. పాపం షీ యూస్ టు గో చేంజ్ సమ్టైమ్స్ దేర్ ఓన్లీ, లైక్ ఓల్డ్ టైమ్స్, లైక్ హౌ ఓల్డ్ పీపుల్, ఓల్డ్ స్టార్స్ డిడ్. మేము కూడా ఏదైనా ఉంటే పక్కన కట్ చేసుకొని రెడీ అయిపోయే వాళ్ళం అందరం. ప్రకృతి మొత్తం, ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఎప్పుడు అనుకోలేదు ఇలా అవుతుంది సినిమా. అంటే ఎప్పుడు అనుకుంటుంటారు కదా, ట్రెక్కింగ్ వెళ్ళాలి, లేకపోతే ఏదో ఒక మంచి వైల్డ్ లైఫ్ అడ్వెంచర్కి వెళ్ళాలి. సో సినిమా పరంగా ఒక అడ్వెంచర్ అయిపోయింది. అంతే, ఎగ్జాక్ట్గా. సినిమానే ఒక అడ్వెంచర్, సో ఒక అడ్వెంచర్ అయిపోయింది. సినిమా అడ్వెంచర్. సో అండ్ కొండపొలం అఫ్ కోర్స్ ఆ నావెల్ ఆధారంగా తీసినటువంటి సినిమా. అండ్ ఒక ఫ్యామిలీ లేకపోతే ఒక కరువు వచ్చినప్పుడు అడవుల్లోకి వెళ్ళిపోతారు ఆ గొర్రెల కాపర్లందరూ కూడా, వాటిని మేపడానికి నీటి కోసం కావచ్చు, ఆహారం కోసం కావచ్చు. సో ఆ గొర్రెల కాపరిగా మీరు ఆ రోల్ చేయటం, అండ్ ఆ పర్టికులర్ ఆ 45 రోజులు మీరు అన్నారు, ఆ గొర్రెలతో మీ ఇంటర్వ్యూస్కి చూసాం అనమాట. గొర్రెలకి ఈ పలానా పికిల్ పెడితే దగ్గరకు వచ్చేసేవి. సో వాటితో మమేకమై మీరు కూడా హ్యాపీగా వాళ్ళతో జెల్ అయిపోయారని చెప్పి. సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ద యానిమల్స్? గొర్రెలు మాటలు వినవండి, ఇట్ వోంట్ లిసన్ టు యూ. ఒక గొర్రె అటు వెళ్ళిందంటే అన్ని గొర్రెలు అట్టే వెళ్తాయి. ద టిపికల్ ప్రావర్బ్ ఒకటి ఉంటుంది, ఒకటి వెళ్ళిందని అందరూ ఒక మేక కూడా అంతే. ఇప్పుడు ఒక మేక ఇక్కడ తింటూ ఉందంటే 4 మేకలు చూస్తే తింటే 4 ఇంకో 8 అవుతాయి, 8 16 అవుతాయి, ఇలాగే ఉంటుంది. పొట్టేలు ఏంటంటే ఇట్స్ ఇన్ హిస్ ఓన్ వరల్డ్. పొట్టేలు గురించి చెప్పండి, అది నడిస్తే వెళ్తుంది. ఒక మేక అయితే ఒకటి తినిందంటే అన్ని తింటూ ఉంటాయి, ఒకటి చీదిందంటే అన్ని చీదుతూ ఉంటాయి. అసలు ఇట్ వాజ్ ఇంకేం చేస్తామండి, ఇట్ వాజ్ వీ హ్యాడ్ టు నాట్ టఫ్, ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు షూట్. అంటే కొంచెం షార్ట్ ఎట్లా చుట్టుపక్కల ఒక 300 గొర్రెలు ఉంటాయి, నేను మధ్యలో ఉండాలి. అందరూ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ హర్డ్ అనమాట. అవి అక్కడే చూసి వెళ్తాయి, అక్కడే యూనో ఇట్ డస్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ స్నీజెస్. అంటే ఒక వియర్డ్ ఇదనమాట పాపం. ఎవ్రీబడి అంటే అలవాటైపోయింది. ఇంకా ఫస్ట్ 2 days ఏంట్రా ఇది అనుకున్నాం. నాకు రోజు రోజు బాగా గుర్తు. గొర్రెల ఎట్లా అంటే రకుల్ ఇంట్రొడక్షన్ షాట్, నేను గొర్రెలు ఇక్కడ ఉంటాను, నుంచొని ఉంటా.
గొర్రెలు చుట్టూ ఉంటే అక్కడ యాంథనీ గారు, సాయి సింగ్ గారు, కొంచెం దూరంలో మహేష్ విటా గారు, హేమ గారు, రవి అన్న వీళ్ళందరూ ఉంటారు, రవి గారు అని. నేను నుంచొని ఉన్నాను. ఇట్స్ టేకింగ్ టైమ్, అమ్మాయి ఇంట్రొడక్షన్ షార్ట్ అండ్ ఆల్ దట్, నేను 48 ఫ్రేమ్లో కూడా చూస్తున్నాను వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ చిన్న డైలాగ్ ఉంటుంది, నేను ఏదో అంటాను అనమాట. అంటే ఆ రోజు నాకు బాగా గుర్తు, ఇక్కడ చూసు పోసేసింది షార్ట్ అప్పుడు. నేను ఇలాగే డైలాగ్ చెప్పి ఇలాగే ఉన్నాను. దాని తర్వాత చూసుకున్నాను ఏం చేయగలుగుతానే సిట్యుయేషన్. వెరీ కొత్త రకాలన్నమాట ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. అంటే మీరు షార్ట్స్ వేసుకుని ఆ గొర్రెల్ని అలా కాయటం, దాని తర్వాత రకుల్ మిమ్మల్ని టీజ్ చేయడం ట్రైలర్లో చూసాం. అవునవును. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే షార్ట్స్ వేసుకుని ఒక అర్బన్ యూత్, ఐ మీన్ ఆ మెంటాలిటీ ఉన్నటువంటి ఒక యంగ్స్టర్ మెల్లమెల్లగా ఆ పర్టికులర్ గ్రూప్లో మింగిల్ అవటం. అంటే ఉప్పెన బాగా అలవాటు అయిపోయిందండి. ఉప్పెనలో బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ ఆ ఫన్నీ ఆ ఊరుతత్వం బాగా అంటుపట్టినట్టుంది నాకు. సో బట్ కృష్ణ వాంటెడ్ సంథింగ్ వెరీ టిమిడ్. నువ్వు అంతగా చేసేకు, నాకు లైట్గా కావాలి, చాలా టిమిడ్గా, చాలా నార్మల్గా కావాలి, చాలా సటిల్గా ఉండాలి, చాలా అండర్లైనింగ్గా ఉండాలి, నువ్వు ఎక్స్ట్రా వేగంగా ఉండకూడదు. బికాజ్ నీకు ఈ ఎన్విరాన్మెంట్ కొత్తది, నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కొండ పొలానికి, వీళ్ళందరూ ఎప్పుడు ఎక్స్పీరియన్స్డ్ అని ఈ టోల్డ్ మీ. సో అప్పుడే అంతగా సటిల్గా అంతే నేర్చుకున్నట్టు ఐ యాక్టెడ్. సో దట్ వాజ్ సంథింగ్ మీ ఓన్లీ. ఐ లైక్ టు లెర్న్. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేసినా కూడా ఏదో నేర్చుకుంటూ ఉంటాను, నెక్స్ట్ ఇంటర్వ్యూ క్యారీ చేస్తాను. సో ఇట్స్ బేసిక్ హౌ వి ఆల్ ఆర్. సో దట్ ఎవ్రీ డే వాజ్ ఎ లెర్నింగ్ ఫర్ మీ. సో అండ్ అఫ్ కోర్స్ ఉప్పెన గురించి చెప్పారు కాబట్టి ఒక సిమిలారిటీ అనుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న రైమింగ్ అనుకోవచ్చు. అక్కడ బేబమ్మ, ఇక్కడ ఓబులమ్మ. అవును. సో అక్కడ ఆవిడ మిమ్మల్ని ఆట పట్టిస్తూ ఉంటారు, ఇక్కడ రకుల్ గారు ఆట పట్టిస్తుంటారు. కాకపోతే అక్కడ ఇద్దరు కూడా రేస్లో ఉన్నారు, ఇద్దరు ఫ్రెషర్స్, యంగ్స్టర్స్ కాబట్టి. ఇక్కడ సీనియర్ యాక్టర్స్, ఆవిడ ఆల్రెడీ రేస్లో ముందు నేనున్నాను, కమాన్ అందుకో అన్నట్టు ఉంది. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ అసలు రకుల్ ఇస్ టెరిఫిక్. అమ్మాయి ప్రొఫెషనలిజం ఇదంతా అసలు జస్ట్ సూపర్. అంటే ఏదైనా ఆ తెలుగు యాస అమ్మాయికి చాలా కష్టం అనమాట. రాయలసీమ స్లాంగ్. షీ స్పోక్ ఎవ్రీ వర్డ్ పర్ఫెక్ట్లీ. నేను చాలా షాక్ అయ్యాను. అంటే యూజువలీ లాట్ ఆఫ్ హీరోయిన్స్ మేనేజ్ ఆర్ జస్ట్ స్పీక్ ఇన్ తెలుగు డైలెక్ట్లోనే మాట్లాడుతుంది. బట్ అమ్మాయి ప్రాపర్ రాయలసీమ డైలెక్ట్. అండ్ కృష్ణ ఒకళ్ళు చేంజ్ చేసిన డైలాగు, ఒకళ్ళు ప్రాంప్ట్ ఇచ్చినా సరే పిన్ పాయింట్గా పర్ఫెక్ట్గా ఆ స్లాంగ్ స్పష్టంగా పలుకుతుంది అనమాట పదాలు. సో దాట్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ లుకింగ్ ఎట్ హర్. అండ్ there are a lot of times where she actually helped me to emote and all that. So that's very sweet of her. అంటే జనరల్గా హీరోయిన్స్ అన్నప్పుడు అండ్ సినిమాలు చూస్తుంటానండి 1 2 3 చెప్పేస్తారు. సడన్గా ఎమోషన్ అప్పుడు అంటే ఈవిడ డైలాగ్ మొత్తం చెప్పేశారు, స్లాంగ్ ఓన్ చేసుకుని చెప్పేశారు. అవును. సో ప్రతి సీన్ ఛాలెంజింగే, అంటే నువ్వా నేనా అంటూ పర్ఫార్మెన్స్. ఓకే. సో ఐ మీన్ కమింగ్ బ్యాక్ టు ద యాక్టర్స్ అండి, నాజర్ గారు కావచ్చు, కోట శ్రీనివాసరావు గారు, ఆఫ్టర్ లాంగ్ టైమ్ వాచింగ్ హిమ్. అండ్ ఆయనకి మనవడిగా మీరు చేశారు. అండ్ 4 సార్లు ఇలా అయిపోవడం, దాని తర్వాత వెళ్ళటం, అంటే కొన్ని డైలాగ్స్ చాలా అంటే ఆలోచించే రాస్తారు ఆయన. ఫెంటాస్టిక్ డైలాగ్స్ అండి, మీనింగ్ఫుల్. అండ్ మీరు అన్నారు మంది నుంచి వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళు అనుకుంటారు, కొండపల్లి నుంచి వెళ్ళిపోతే ఆ డైలాగ్ మీరు చెప్తే బాగుంటుందని ఒక్కసారి మాకోసం మీరు చెప్పండి. డైలాగ్ మర్చిపోయినా. మంది నుంచి వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళని అవుతారు, కొండపల్లి వదిలేసి వెళ్ళిపోతే ఊరంతా అవుతుంది. అంటే ఆ పర్టికులర్ డైలాగ్స్. అండ్ గొర్రెల కాపర్ ఫ్యామిలీ, అమ్మా నాన్న ఇల్లిటరేట్, మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మీ కోచింగ్ సెంటర్ ఏంటంటే మీరు చెప్పే ఆన్సర్ ఆ స్టార్టింగ్ అక్కడి నుంచి గూస్ బంప్స్, ఆహా భలే చెప్పారు అన్నట్టు అడవిస్తారు. అండ్ ఒకటండి, మీరు కొద్దిగా బియర్డ్ ట్రిమ్డ్గా ఉంటుంది, మీసాలు చాలా తక్కువ ఉంటాయి, దాని తర్వాత చాలా ట్రాన్సిషన్స్ కనిపించాయి. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత థిక్ గడ్డంతోనే కంటిన్యూ అయ్యారు. సో ఆ ట్రాన్సిషన్కి ఏమైనా రీజన్ ఉందా? సో బేసిక్గా స్టోరీ అలాగే స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ హిజ్ ఇంటర్వ్యూ నుంచి హౌ హీ యాక్చువల్లీ బికేమ్ దట్ మ్యాన్ అనేది ఇంకోటి ఉంది, ఇంకో లుక్ ఉంటుంది అనమాట. సో లాస్ట్లో హీ బికమ్స్ దట్ అండ్ పర్సన్ అండ్ హీ కమ్స్ టు ద విలేజ్ అండ్ వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు అండ్ ఆల్ దట్ ఎక్కువ చెప్పకూడదు. అంటే చివరికి మరి అటు వెళ్తారా లేకపోతే ఇక్కడే ఉండిపోతారా? ఇక్కడే ఉండిపోతారు. కటారు రవీంద్ర యాదవ్. ఎస్. సో ఇంటర్వ్యూకి వెళ్ళటం లేకపోతే నాజర్ గారి వాయిస్తో స్టార్ట్ అవుతుంది. సో ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, జస్ట్ గూస్ బంప్స్. సూపర్. కీరవాణి గారు అసలు గ్రేట్. ఫస్ట్ కృష్ణ చెప్పగానే కీరవాణి గారు మ్యూజిక్ చేస్తానండి. కీరవాణి గారు అంటే ది గ్రేట్ కీరవాణి గారు. లైక్ హీఈస్ సో బిజీ. ఆయన ఎన్నెన్నో పెద్ద సినిమా ట్రిపుల్ ఆర్ అండ్ ఆల్ వరల్డ్ పాన్ వరల్డ్ హరిహర వీరమల్లు అవన్నీ చేస్తున్నాం. ఆయన ఆ సినిమా చేస్తున్నాడు. ఐ ఫెల్ట్ సంథింగ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు. సింక్ అవుట్ అండ్ టైం చాలా పట్టింది. కానీ ఐ థింక్ కొంతమందికి ఆ క్యారెక్టర్స్ వచ్చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పెల్లో మీకు ఆ క్యారెక్టర్ యంగ్స్టర్స్ అందరూ ఓన్ చేసేసుకున్నారు. బాయ్ నెక్స్ట్ డోర్
మీరు ఏమన్నానండి అక్కడ ఆ పర్టికులర్ సినిమాలో ఒక జాలరీ, అవును. ఈ సినిమాలో గొర్రెల కాపరి. సో అంటే మీకు కమెంట్స్లో ఇందాక యూట్యూబ్లో ట్రైలర్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా అందరూ అంటాం ఏంటంటే ఏ స్లాంగ్ అయినా వైష్ణవ్ తేజ్కి అంత ఈజీగా వచ్చేస్తుందా అంటే హీ విల్ గో ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. సో ఆ స్లాంగ్స్ మీకు అంత ఈజీనా? అంటే ఐ లైక్ టు వర్క్ హార్డ్ ఫర్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఏం కావాలో, డైరెక్టర్కి ఏం కావాలో, క్రిషన్కి ఏం కావాలో, ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ 100%. లైక్ లేదంటే నాకు నిద్రపట్టేది, నాకు నచ్చేది కాదనమాట. సో దాట్స్ హౌ ఐ వర్క్. లైక్ క్రిషన్ డెంట్ వాంట్ ఫుల్ స్లాంగ్ ఫర్ మీ, ఎందుకంటే నేను సిటీకి వచ్చి సిటీ నుంచి మళ్ళీ వెళ్తాను. సో అంత స్లాంగ్ ఉండకూడదు నీకు, రకుల్కి అయినా సాయి సింగ్ గారికి వీళ్ళందరికీ ఉంటే బాగుంటుంది, బట్ నీకు మాత్రం ఉన్నట్టు లేనట్టు ఉంటుంది. సో ఐ వాంట్ దట్. సో ఈవెన్ నేను ఉప్పెన్ ఆల్సో అదే కావాలి, మీకు అర్థం అవ్వడానికి, ఆడియన్స్కి అర్థం అవ్వడానికి స్లాంగ్ ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. సో ఆ మీడియాకర్గా మధ్యలో అలా చేశాను. ఐ జస్ట్ హ్యాపీ నైట్ డైలాగ్స్ బాగా నేర్చుకొని బాగా నైట్స్ అందరూ చూసి. అండ్ కమింగ్ బ్యాక్ టు ఉప్పెన, ఎందుకంటే బ్లాక్ బస్టర్ స్టార్ట్ అని నాకు చెప్పుకున్నాం, ఒక టెరిఫిక్ స్టార్ట్. దాని తర్వాత సెకండ్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతంగా పెరిగిపోయినాయి. ఆఫ్ కోర్స్ ద గ్రేట్ మ్యాన్ క్రిష్ గారు, ఒక కీరవాణి గారు, వాళ్ళతో పాటు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి మీరు ఫస్ట్ అమేజింగ్ స్టార్ట్. సో సెకండ్ మూవీకి ఎవరన్నా చెప్పడం జరిగింది ఇన్పుట్స్ కొద్దిగా బాగా చేయాలి ఇంకా, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, లేకపోతే మీరేమైనా హోంవర్క్ చేయడం? లేదండి, బేసిక్గా ఏమైందంటే లాక్డౌన్ వచ్చింది కదా, సో నేను మర్చిపోయాను యాక్టింగ్. సో నేను యాక్టర్, నేను వాడెవర్ అని మర్చిపోయా, అసలు యాక్టర్ అని మర్చిపోయా. దెన్ వన్ క్రిషన కాల్డ్ అండ్ ఆల్ అండ్ సిచ్యువేషన్స్ మన ఏంటి ఇప్పుడు బయటికి వెళ్తా ఉన్నా బాబు, ఇప్పుడు నుంచి నడిస్తే చాలు, కొంచెం ఫ్రెష్ అయ్యి. సెప్టెంబర్ 2020 నుంచి. సో దిస్ ఇస్ అక్టోబర్, నో ఆగస్ట్ ముందు, ఆగస్ట్ ముందు, ఆగస్ట్ టైం. యా జూన్ జూలై మిడ్లో ఇప్పుడు అన్న ఫోన్ చేశాడు క్రిషన. సో ఆగస్ట్ 31st షూట్కి వెళ్ళా. సో 1 month తర్వాత, బట్ అప్పుడే కొంచెం ఫ్రీ అయ్యి యూనో, బట్ థింగ్స్ ఇస్ వెరీ అన్సర్టన్ మన అందరికీ, ఏంట్రా ఇది అని, ఎప్పుడు వచ్చేస్తుంది అంటే ఎలకలాగా బయటకు వచ్చి వస్తువులు కొనుక్కొని మళ్ళీ వెళ్ళిపోయి అప్పుడు షూటింగ్ పర్మిషన్ కూడా కొంచెం ఫ్రీ అయ్యాం మనం. ఫ్రమ్ డిసెంబర్ అండ్ ఆల్ మనం వేరే అయిపోయాం కానీ, బట్ దట్ బిఫోర్ పీరియడ్ వాజ్ వెరీ స్కెప్టికల్ అని, ఏమొద్దురా అని. నేను మర్చిపోయిన యాక్టర్ అని, లాక్డౌన్ మొత్తం ఏంట్రా లైఫ్ అని ఇదే ఉండేవాడిని. సో ఐ ఫర్గాట్ హౌ టు ఎవ్రీథింగ్, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. సార్ చేపకి ఈత నేర్పించాలి, మీకు యాక్టింగ్ నేర్పించాలి ఏంటని మీరు కూడా చెప్తారు. ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ కొత్తగా నేర్చుకొని మళ్ళీ యూనో ఫస్ట్ 3-4 days లైక్ ఏంటి కొత్తగా ఉంది సెట్లో, ఎవ్రీబడి కిల్లింగ్ ఇట్, అందరూ ఆల్ సీనియర్ ఆర్టిస్ట్ అందరూ చంపేస్తున్నారు యాక్టింగ్, నాకేం రావట్లేదు. బట్ ఐ స్టార్ట్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ద గ్రూవ్ అనమాట. అండ్ వాళ్ళు కూడా నాకు అంతే టైం ఇచ్చి క్యూట్. అంటే వైష్ణవ్ గారు ఏం చెప్తున్నారంటే మెల్లగా రేస్లో నేను లేట్గా స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే 2 అడుగులు వెనక్కేసి పంజాబీస్ అయితే మామూలుగా ఉండదు, ముందుకు వెళ్ళిపోవాలంతే, అంతేనండి? లేదండి. సో ఈ పర్టికులర్ మూవీలో సాయి చంద్ గారు, నాజర్ గారు, కోట శ్రీనివాసరావు గారు, హేమా గారు, యాంథనీ గారు, దాని తర్వాత ప్రభు గారు, ఐ మీన్ వాళ్ళందరూ కూడా దేర్ ప్రొఫెషనల్స్ అండ్ యాక్టర్స్. వాళ్ళ దగ్గర నుంచి ఎనీథింగ్ దట్ యూ లెర్న్, ఫర్ ఎగ్జాంపుల్ కోట గారు ఎస్పెషలీ. సో కోట గారు ఆ ఏజ్లో వచ్చి ఆయన చేయడం ఇస్ గ్రేట్ అండి. ఐ థాట్ ఓకే ఫైన్, ఇఫ్ ఐ హ్యావ్ అ కెరియర్ దట్ లాంగ్, యూ మస్ట్ బి 80+. 78-80. ఆయన ఆ ఏజ్లో కూడా వచ్చి పాపం హీ కాంట్ వాక్ ప్రాపర్లీ అండ్ స్టిల్ ఆ డైలాగ్స్ కూడా పెద్ద డైలాగ్స్ అని ఆయన గుర్తుపెట్టుకొని చెప్పడం, ఆ స్లాంగ్లో చెప్పడం. అండ్ ఒకవేళ ఒక టేక్ ఎక్స్ట్రా అయినా సరే మ్యాక్సిమం 2 takes ఫినిష్ చేసేవారు. బట్ ఒక ఫస్ట్ టేక్ ఓకే అవ్వకపోతే క్రిషన్ వచ్చి సరే ఇంకొక టేక్ చేద్దామన్నా కూడా ఆయన అదే ఎనర్జీతో రెడీ అని, ఆ ఎంతూజియాజం ఇస్ జస్ట్ టెరిఫిక్. ఆ ఏజ్లో కూడా ఐ ఫెల్ వెరీ ఇన్స్పైర్డ్. అండ్ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఆయన రావడం ఈజ్ వెరీ షాకింగ్, వెరీ గ్రేట్ఫుల్. అండ్ రిస్క్ ఉన్నా కానీ ఆయన రావటం అండ్ యంగ్స్టర్స్తో కలిసి ఎంకరేజ్మెంట్ అంటారు, సార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద సీనియర్స్. సో అండ్ ఈ సినిమాలో సాంగ్స్ విషయానికి వస్తాం. సాంగ్స్లో చాలామంది రెపిటేటివ్ మోడ్లో ఆ పర్టికులర్ ఓబులమ్మ సాంగ్ అండ్ శ్వాసలో ఎస్పెషలీ ఓబులమ్మ సాంగ్ అండి ఇప్పటికీ దాదాపు 20-25 times వినటం. ఎప్పుడైతే 90s మనకు ఇళయరాజా గారు, లేకపోతే ఏఆర్ రెహమాన్ గారు, లేకపోతే మణి శర్మ గారు అండ్ కీరవాణి గారు, వీళ్ళందరూ మెలడీస్ అంత బ్యూటిఫుల్గా సూదింగ్గా ఉండేవాళ్ళు. ఆ 2 songs మాత్రం టాప్ ఆఫ్ ద చార్ట్స్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మేము 2 విన్నాం బాగా. ఒకటైతే వీడియో కూడా రిలీజ్ చేశారు, జస్ట్ అమేజింగ్ అండ్ టెరిఫిక్ అండి, సూపర్. సో మీరు ఆ సాంగ్స్ విన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్? అంటే నేను విన్నప్పుడు చాలా నచ్చిందని పాట, బట్ మై కాన్సన్ట్రేషన్ ఆన్ హౌ టు డూ ఇట్. లైక్ ఆ పదాలు పాడాలి, నేను స్పష్టంగా పలకాలి, నేను ఆ టెన్షన్లో ఉన్నాను. బట్ ఐ ఎంజాయ్ ద మ్యూజిక్ వన్స్ ద డే వాస్ డన్. ఐ కృష్ణ దగ్గర తీసుకొని విజువల్స్ చూసినప్పుడు మీరు ఎక్కడ టెన్షన్ పడినట్టు మాకు అనిపించలేదు. తెలియదండి, ఎనీ టేక్ కవర్ చేశాను. అండ్ ఇట్ వాస్ ఆల్ టేకెన్ ఇన్ 48 frames అనమాట. సో
మేము అన్నీ ఫాస్ట్గా చేయాలి, మీకు స్లోగా వస్తుంది. కానీ జస్ట్ ఆ సాంగ్స్ కూడా కీరవాణి గారు రాయడం, అంత సీతారామ శాస్త్రి గారు, ఐ మీన్ జస్ట్ చంద్రబోస్ గారు. అంటే ఈ సినిమాలో మొత్తం ఒక 5 songs అండి, 5 songs 6 songs. అండ్ జనరల్గా క్రిష్ గారి మూవీస్లో సిచ్యువేషనల్ సాంగ్స్ లేకపోతే చాలా తక్కువ సాంగ్స్ ఉంటాయి, స్టోరీలో అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఈ సినిమాలో కొన్ని చెప్పాలంటే ఆ సాంగ్స్లో ఒక పెయింటింగ్ లాగా అంటే ఒక బ్యూటిఫుల్ విజువల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయిందండి. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు రకుల్ గారి క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా, ఐ మీన్ లెట్స్ టాక్ అబౌట్ ద విజువల్స్. బాబా గారు ఎవ్రీ షాట్ హీ టుక్ హిస్ టైమ్ అండ్ బట్ ఇట్ వాస్ వెరీ ఫాస్ట్. మేము 45 days షూట్ చేసాం, బట్ మీరు చూస్తే అడవిలో ఉన్న పోర్షన్ మొత్తం ఎవ్రీ షాట్ విల్ బీ లైక్ అ పెయింటింగ్. ఒక అండర్లైనింగ్ ఇది ఉంటుంది ఆయనలో. అండ్ రకుల్ ఇంట్రొడక్షన్ క్లిప్ ఏదైతే వచ్చిందో బయటికి, దట్స్ మై ఫేవరెట్ ఫ్రేమ్ ద హోల్ ఫిలిం. బ్యూటిఫుల్ పెయింటింగ్, బ్యూటిఫుల్ పెయింటింగ్ లాగే ఉంటుంది. నేను ఫస్ట్ చూడలేదు, బట్ వెన్ ఐ కేమ్ అండ్ సా ఇన్ ద మానిటర్ ఐ వాస్ షాక్డ్. ఇట్ వాస్ సూపర్. వెనకాల ఆ లైట్ రావడం కానీ, పాపం ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే పాపం స్మోక్ వేసి బాగా టైర్డ్ అయిపోయారు. అండ్ దాట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్. బట్ ఆ షార్ట్ బ్యూటీ కోసం యూనో ఎవ్రీబడి వర్క్డ్, బట్ దట్స్ ఆల్ బాబాస్ విజన్. ఇట్స్ జస్ట్ సూపర్. అండ్ ఈ సినిమా విషయానికి వచ్చేస్తే ఇలాంటి ఒక కథ తీయాలంటే ఆర్ట్ డైరెక్షన్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ట్ డైరెక్షన్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ఎందుకంటే ఆ జాన్లోకి తీసుకెళ్లాలంటే మీరు అన్నట్టు మీ క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ ఒక అర్బన్ సెన్సిబిలిటీస్ ఉన్నటువంటి యూత్ అక్కడ వెళ్ళి రావాలి, మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా అంటే ఆ స్కెచ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టాక్ అబౌట్ ద కాస్ట్యూమ్స్ యాజ్ వెల్ as ద ఆర్ట్ డైరెక్షన్. So the costumes are done by Rajivan's wife, the producer's wife, Aishwarya Akka. And first time Anna Krishna షార్ట్స్లో వెళ్దాం, యూనో ఐ వాంట్ దట్ ట్రాన్సిషన్ అని. సో ఐ వాస్ లైక్ ఓకే అన్న లెట్స్ డూ ఇట్. అండ్ ఆ షార్ట్స్ అన్నీ వేసుకోవడం, పర్టికులర్ కలర్స్ ఉంటాయి, yellow జీన్స్, బ్లూ లుంగి, అండ్ దెన్ రెడ్ అండ్ క్రీమ్. సో వాళ్ళు కలర్స్ దట్ ఐవ్ నెవర్ ఓన్. క్రీమ్ షార్ట్స్ అన్ని చిన్నప్పుడు ఎప్పుడో జీన్స్ షార్ట్స్ వేసుకుని వాళ్ళు కై చేసుకొని ఇవన్నీ ఎప్పుడు వేసుకోలేదు. అండ్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ యూనిక్ క్లోదింగ్. సో దట్ ఈస్ టెరిఫిక్ ఆఫ్ Aishwarya Akka to get it done. And even the art guy, he was just superb. ఆయన ఐ థింక్ 2-3 సినిమాలు చేసినట్టున్నారు. అండ్ హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ రాజ్. అన్నీ చిన్న చిన్న థింగ్స్ కూడా మాకు ఒడిశాలో ఉంటాయి, అవన్నీ నిజంగానే పనిచేసే ఒరిజినల్ అయ్యి ఉంటాయి. అలా యాక్చువల్లీ నిజంగా తీసుకెళ్తారు, దే టైట్ అనమాట గొర్రెల కాపులు. సో అవన్నీ నిజంగా విసిరేస్తే నిజంగా రాయి దాని దూరం వెళ్ళేదనమాట. ఇట్ వాజ్ సూపర్. అండ్ హీ హ్యాడ్ ఓన్లీ ఫ్యూ క్యూట్ థింగ్స్ టు డూ. అండ్ ద టైగర్, ఒక టైగర్ డమ్మీ టైగర్ పెట్టారు. ఆ టైగర్ నిజంగా దూరం చూస్తే పరిగెత్తారు జనాలు, అంటే ఒరిజినాలిటీ అలాగే. సో బేసిక్లీ కొన్నిసార్లు వికారాబాద్ ఫారెస్ట్లో వీ షుడ్ షూట్ ఇన్ లిటిల్ టూరిస్ట్ ప్లేసెస్ అనమాట, వేర్ పీపుల్ కమ్. సో టైగర్ అది షార్ట్ జరుగుతుంది, ఫీల్డ్ కొంచెం బయట అసిస్టెంట్ డైరెక్టర్ ఉండి లేదు ఆగండి అన్నా కూడా కొంతమంది స్కిప్ దట్ అండ్ దే కమ్. వాళ్ళ టైగర్ చూసి చాలాసార్లు అరవడం. ఒక ఇన్స్టెన్స్ ఉంది వేర్ దేవర్ టు వన్ లేడీ అండ్ హస్బెండ్ హూ యాక్చువల్లీ షౌటెడ్, భయం వేసిన టైగర్ అని. వాళ్ళు ముందు నుంచి వెనకాల నేను చూసారు, నిజంగా ఒక సెకండ్ దే జస్ట్ అంటే షివర్ అనుకుంటా. టైగర్ అంత రియల్గానే ఉంటుంది, ఆ కళ్ళు కానీ అవి కానీ. అండ్ టైగర్ ఆ పుస్తకం కవర్ పేజీ మీద కూడా గ్రీన్ కలర్, దాని తర్వాత పైనుంచి టైగర్, కింద నుంచి ఒక అబ్బాయి యాక్స్ పట్టుకుని ఇలా ఉంటాడు. సో అఫ్ కోర్స్ ఆ యాక్స్ పట్టుకున్నది మీరే అనుకుంటున్నారు. సో ఏంటి టైగర్ యొక్క రోల్ ఏంటి సినిమాలో? టైగర్ విలనా, లేకపోతే టైగర్ మిమ్మల్ని ఏమైనా కథ మలుపు తిప్పడానికి ఒక ఇదవుతుందా? టైగర్ విలన్ కాదండి, ఐ థింక్ ఇట్ హ్యాస్ అ లిటిల్ నెగిటివ్ షేడ్. అంటే మేము అడవిలో వెళ్తాం కాబట్టి ఆ టైగర్ అనేది ఉంటుంది కాబట్టి విలన్ అనొచ్చు యాక్చువల్లీ. కానీ మోర్ షేర్ ఖాన్ టైప్, మోర్ దెన్ దట్ వీడు పడే కటారు రవీంద్రరావుతో పడే కష్టాలే ఆర్ ఎదురుపడే ఛాలెంజెసే విలన్ అనొచ్చు, మోర్ దెన్ ద టైగర్. సో దట్స్ ద హోల్. అండ్ ఇంకొకటి అండి, ఈ పర్టికులర్ మూవీలో మీ యొక్క డ్రెస్సింగ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ లుక్లో మీరు ఆ కాశీ తువ్వాలు కట్టుకొని ఆ లుక్ అలా బయటకు వస్తుంది అనమాట. సో చాలామంది ఫ్యాన్స్ అనుకోవడం అంటే ఆ పవర్ స్టార్ రెసెంబ్లెన్స్ ఆ టువాలు ఆ కట్టుకొని, దాని తర్వాత ట్రైలర్లో కూడా చాలా వరకు ఆ టవల్ మీరు వేసుకోవడం. అఫ్కోర్స్ గొర్రెల కాపర్లు జనరల్గా ఆ డ్రెస్సింగ్ స్టైల్లో ఉంటుంది, కానీ ఫ్యాన్స్ పరంగా ఆ ఎలిమెంట్ కూడా అలా టిక్ వేస్తారనమాట. మేమందరూ కూడా హ్యాపీ. సో దాని గురించి దట్స్ ఆల్, అది కార్మికులది ఇది అంటారు కదండి, లైక్ పీకే గారు రిప్రజెంట్స్ కామన్ మ్యాన్స్. ఇది ఐ థింక్ కటారు రవీంద్రనాథ్ ఇస్ అ కామన్ మ్యాన్. సో అది కూడా వేసుకొని ఐ థింక్ అలా జరిగినట్టుంది. సో రవీంద్ర నాయక్ గారికి ఒక చిన్న స్మైల్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి మీకు ఫ్యాన్స్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది 100%. అది కూడా టిక్ వేసుకోండి. ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ సాటిస్ఫైడ్.
సో అండ్ ఈ సినిమా విషయానికి వచ్చేస్తానండి 100% చాలామంది ఐ వాజ్ గోయింగ్ త్రూ ద కమెంట్స్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ సేయింగ్ యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ సినిమా. అండ్ నెక్స్ట్ పర్సన్ కోట గారి యాక్టింగ్ చాలా అద్భుతం అండ్ ఆయనతో మీరు చేయటం ఐ థింక్ ఒక లెక్చరర్ దగ్గర నేర్చుకోవడమే. ఆఫ్కోర్స్. అండ్ గొర్రెల కాపర్ల కష్టాల మీద ఈ సినిమా చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ వైష్ణుభయ్య. అండ్ దాని తర్వాత ట్రైలర్ చూశాక ఇంకో హిట్ మీ ఖాతాలో పడిందన్న గ్యారంటీ ఉంది. ఫైర్ సింబల్ వేసి ఇద్దరు ఆల్ ది బెస్ట్ అని చెప్పేస్తుంది అనమాట. సో ఉప్పెనలో బేవమ్మ, ఇక్కడ ఓబులమ్మ, అది యాదృచ్ఛికం అండి. సో బేసిక్గా దీనిలో బుక్లో యాక్చువల్లీ ఓబులమ్మ క్యారెక్టర్ లేదు. కృష్ణ వాజ్ ద వన్ హూ క్రియేటెడ్ ద క్యారెక్టర్ ఆఫ్ రకుల్ ఫర్ ఓబులమ్మ. అంటే ఓబులమ్మ క్యారెక్టర్ క్రియేట్ చేసిందే కృష్ణ ఫర్ స్టోరీ కోసం, మూవీ పైన డిఫరెంట్గా ఉండాలని. సో ఓబులమ్మ అనేది కొంచెం విలేజెస్ నేమ్ ఐ థింక్ రీసెర్చ్ చేసి ఆయన ఓబులమ్మ ఓబు అనేది పెట్టుకున్నారు బేసిక్గా రాయలసీమ సైడ్. అప్పుడు ఐ థింక్ బేబమ్మ వచ్చేసింది అప్పటికే. బట్ కృష్ణకి ఏమో ఐ థింక్ ఇట్ కేమ్ హ్యాపెన్ విత్ ద ఫ్లో. బేబమ్మ ఒక సెన్సేషన్. దాని పక్కన ఆ అబ్బాయి మీసాలు ఇలా అంటాం ఎన్ని. ఇప్పుడు ఎవరు యూత్ చూసినా కానీ వైష్ణవ్ తేజ్ గారు ఓకే నెక్స్ట్ ఎలాంటి రోల్స్ చేస్తారు. ఇప్పుడు ఈ రోల్ ఆల్రెడీ మీరు అన్నట్టు దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ ఐ మీన్ క్రిష్ గారు ఉన్నారు కాబట్టి కాన్సెప్ట్ అనేది వెరీ స్ట్రాంగ్. డెఫినెట్గా కాన్సెప్ట్ ఉంటుందండి. దిస్ విల్ బి అ వెరీ మెసేజ్ ఓరియంటెడ్ లైక్ హౌ ఉప్పెన ఇస్ అండర్లైనింగ్ మెసేజ్ ఇది అట్ ది ఎండ్. అట్ ది సేమ్ టైమ్ ఈవెన్ కొండపొలం ఆల్సో విల్ హ్యావ్ ద ఇది ఉంటుంది బేసిక్. ఎట్లా అంటే వీడు అంటే ఎప్పుడు పడిన లేచే తత్వం కటారు రవీంద్ర యాదవ్కుండా అలాగే అందరిలో ఉండాలి, స్ట్రాంగ్ కంబ్యాక్ డెఫినెట్గా ఉండాలి అని అందరిలో రేపెత్తే ఒక క్యారెక్టర్ కటారు రవీంద్ర యాదవ్. సో ఎవ్రీబడి విల్ ఓన్ ఇట్. అంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. జీవితంలో ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత కుంగిపోకుండా 4 సార్లు కాదు 40 సార్లు అయినా సరే వెనక్కి రావాలి, కంబ్యాక్ స్ట్రాంగ్. సో అండ్ ఇంకొకళ్ళు అంటారు గ్రేట్ ఎక్స్ప్రెసివ్ ఐస్, మెగాస్టార్ ఆటోమేటిక్గా కనిపిస్తున్నారు మాకు అంటారు. అండ్ హీ కెన్ హ్యాండిల్, ఇదండి ఇందాక చెప్పాను, హీ కెన్ హ్యాండిల్ ఎనీ స్లాంగ్ సో కంఫర్టబుల్లీ. హౌ కమ్ బ్రో? అంటే బై డిఫాల్ట్ స్లాంగ్స్ బై డిఫాల్ట్ అంటే ఆ క్యారెక్టర్ కష్టపడాలి బాగా చేయాలన్న థాట్ తప్ప నాకు వేరే ఉండే సెట్లో. ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఐ జస్ట్ డిస్కనెక్ట్ విత్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ హ్యాపెన్స్ విత్ మీ. ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఏం కావాలి చేయాలి అనే ఉంటా. అండ్ ఐ వాంట్ టు సీ ద డైరెక్టర్ హ్యాపీ, ఇట్స్ ఓకే బాగుంది అనాలి, దట్స్ ఆల్. మానిటర్ ముందర అబ్బా ఓకే ఓకే అనాలి నాకు, దట్స్ మై హ్యాపీనెస్ ఎట్ ద షార్ట్ ఎండ్ అంతే. నేను అది తప్ప ఎవరు ఆలోచన. ఇంకొకళ్ళు అంటున్నారు మీరు ఆ ప్రోమో ట్రైలర్ స్టార్టింగ్లో కొద్దిగా లావుగా కనిపిస్తారు, దాని తర్వాత మెల్లమెల్లగా సన్నగా కనిపిస్తారు. గడ్డం పరంగా చూసినట్టయితే కూడా ట్రిమ్ నుంచి బాగా థిక్ బీడ్ వస్తుంది. ఇది ఏమన్నా కావాలని చేసిన ఇదా? సో బేసిక్గా లాక్డౌన్ అప్పుడు ఆబ్వియస్లీ బాగా తినేసానండి. ఐ స్టుడ్ వర్కౌట్. బట్ ఫిట్నెస్ ఫ్రీక్ కాదా మీరు? ఐఎమ్ ఫిట్నెస్ ఫ్రీక్, బట్ అప్పుడు ఎక్కువ తినేసేవాడిని అనమాట. పని చేసేవాడిని, ఇంట్లో అంట్లు అన్ని తోమేవాడిని, ఇల్లు చిమ్మేవాడిని. బట్ స్టిల్ సరే ఏమో తినేద్దాం అన్నది. ఉప్పరే షూటింగ్ అయిపోయింది. ఐ డెంట్ నో దట్ సమ్ బిగ్ డైరెక్టర్ కాల్ మీ పెన్సే సినిమా చేద్దాం రా అని అనుకోలేదు. సో ఐ హ్యాడ్ అ బాల్, బాగా తిన్నాను, బాగా ఎంజాయ్ చేశాను, బాగా లావ్ అయిపోయా. ఐ వాజ్ ఆల్మోస్ట్ 92, 93. వెంట్ బ్యాక్ టు మై ఓల్డ్ వెయిట్ అనమాట. ఆ రోజుల్లో ఓల్డ్ స్కూల్ డేస్, కాలేజ్ డేస్కి వెళ్ళిపోయాను అనమాట. బాగా లావ్ అయిపోయా. అదే సన్న సినిమా ఆష్ కృష్ణ 1 month టైం ఇవ్వండి అన్న, ఐ కట్ డౌన్ దిస్ 8 kilos, ఐ డూ సంథింగ్. నేను 3 పూటలు 4 పూటలు జిమ్ చేస్తాను. ఐ కమ్ విల్ డిస్కస్ అబౌట్ ది క్యారెక్టర్, విల్ డూ లిటిల్ వర్క్ షాప్ వాట్ ఎవర్ హౌ యూ వాంట్ ఇట్ అంటే ఈజ్ లైక్ నో వీ హ్యావ్ టు గో రైట్ అవే షూట్. నాకు అపారెంట్లీ తను ఎప్పటి నుంచో బుక్ చదివి నాకు ఇది చేయాలనే తపన ఎక్కువ ఉండిందంట. సో దాట్స్ వాట్ వాంటింగ్ టు. నాకు హీరో దొరికేసాడు, నేను వెంటనే చేసేయాలన్న ఇది తప్ప ఇంక వేరేది లేదు. ఆబ్వియస్లీ హీఈస్ దాట్ ఎంతూజియాస్టిక్ అండ్ దాట్ ఎనర్జెటిక్. సో సరే అన్న అంటే పర్లేదు నువ్వు ఓవర్ ద పీరియడ్ తగ్గ అన్నాడు. సో ఐ లాస్ట్ లైక్ ఆల్మోస్ట్ 8 to 10 kilos అనమాట. ఐ వాస్ 92, ఐ వాజ్ 80 వరకు వచ్చా అనమాట. సో లాస్ట్ డే ఆఫ్ షూట్ ఐ వాజ్ ఆల్మోస్ట్ 12 kilos to 10 kilos లైటర్. అండ్ కృష్ణ సినిమా అంతా రఫ్ కట్ చూసిన తర్వాత యాక్చువల్లీ నువ్వు లావ్ అవ్వడం కరెక్ట్, నువ్వు లావ్ నుంచి సన్నపడడానికి కొండపొలం కష్టం తెలుస్తుంది సినిమాలో కూడా. సో లాస్ట్కి వచ్చారు బక్క పీస్, లాస్ట్కి వచ్చారు కొంచెం బక్క పీస్ లాగా ఉంటాడండి. సో దట్స్ ద హోల్ జస్టిఫికేషన్. అదే ఓకే ఫైన్ అలా కుదిరింది, సన్నబడ్డాను, ఇట్స్ జస్ట్ ద పర్ఫెక్ట్ థింగ్ అని. అండ్ ద హోల్ ముస్టాచ్ అండ్ ఆల్ వాజ్ సో ఫస్ట్ దిస్ గై గోస్ ఒక చిన్న స్టబుల్తో వెళ్తాడు కొండపొలానికి. కొండపొలం జర్నీలో గడ్డం పెరిగి ఆ జర్నీలో రియలైజేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూకి హ్యావ్ టు బీ ట్రిమ్.
ఇది ఉండాలి. లాట్ ఆఫ్ ఐఏఎస్ ఇంటర్వ్యూస్కి మనం చూస్తూ ఉంటే వాళ్ళు చాలా ట్రిమ్గా చాలా షార్ప్గా ఉంటుంది. ఇదర్ దే టేక్ అప్ ద మూషన్ ఇది. బట్ కృష్ణ వాంటెడ్ నాకు మూషన్ ఉంటే బాగుంటుంది అన్నాడు. సో అలా 2-3 రకాలు ఆల్మోస్ట్ 4 లుక్స్ ఉన్నాయి మూవీలో. మీకు 3 తెలుసు. 4th లుక్ దట్ కమ్స్ అవుట్ ఎట్ ది ఎండ్. మేము చూడంగా ఒక 3-4 ఎస్టాబ్లిష్ అయినాయి. ఇంకా అంటే కొంచెం స్టబుల్ ఉంటుంది, కొంచెం అసలు 0 ట్రిమ్ ఇంటర్వ్యూస్ అప్పుడు, మళ్ళీ కొంచెం ఎక్కువ స్టబుల్ యాజ్ ద జర్నీ. అన్ని లుక్లో మీకు బాగా నచ్చిన లుక్ ఇది? లాస్ట్ క్లైమాక్స్ లుక్ ఒకటి ఉంటుంది బాగా, చాలా సినిమా మేము చూసిన తర్వాత మేము కూడా మీకు పోస్ట్ చేస్తాం. మీరు చెప్పండి. సో అండ్ ఈ సినిమా విషయానికి వచ్చేస్తే నావల్ రాయడానికి వెంకటరామరెడ్డి గారికి దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అక్కడ జనాల యొక్క బాధలు, గొర్రెల కాపర్ల యొక్క కష్టాలు అండ్ కొండపొలం తాలూకా ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి 15 సంవత్సరాలు పట్టింది. అండ్ కృష్ణ గారు ఆ నావల్ చదివి దాన్ని మనకు ఓన్ చేసి మన నేటివిటీ దగ్గర తీసుకొచ్చి. సో ఈ నావల్ మీరేమైనా చదవడం జరిగిందా లేకపోతే? సో బేసిక్గా ఏంటంటే కృష్ణ నాకు చెప్పడం, ఆ బుక్ ఇచ్చారండి. చెప్పినప్పుడే హీ గేమ్ మీ ద బుక్. కానీ ఆ బుక్ ఏమన్నాడంటే కృష్ణ ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు చదివితే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు, యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ బికాస్ దేర్ లాట్ ఆఫ్ వేరే క్యారెక్టర్స్ లేవు. ఒట్టి వీళ్ళ ఫాదరు తిను, కొంతమంది కొండపొలంకి వెళ్తారు ఆ టైగర్. సో ఇది తప్ప పెద్ద వేరే ఇది లేదు. సో హీ వాంటెడ్ రకుల్, హీ వాంటెడ్ అదర్ క్యారెక్టర్స్ అందరు కావాలి కాబట్టి. సో అడవి లాంటి అమ్మాయి రకుల్. సో వీడు అడవికి ఎలా అయితే ప్రేమలో పడతాడు అడవిలో, అట్లాగే రకుల్తో కూడా అలా ఈక్వల్గా హీల్ ఫాల్ ఇన్ లవ్ విత్ రకుల్, అడవి లాంటి అమ్మాయి అని. సో దట్ క్రియేషన్ అంతా అంటే మన కోసం చేసిన ఇదనమాట. సో దట్స్ కృష్ణ ఇస్ లైక్ నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు వద్దు. అండ్ హీస్ లైక్ ఓకే, నువ్వు ఎవరైనా బుక్ చదువుతుంటే యూ హ్యావ్ టు సిట్ బిసైడ్ సమ్వన్ హూ నోస్ దట్ లాంగ్వేజ్. మీరు బుక్స్ చదువుతున్న చాలా పదాలు మీకు అర్థం కావు. కృష్ణ అంటే నాకే ఐ హ్యావ్ గుడ్ లిటరేచర్, తెలుగు లిటరేచర్ నాలెడ్జ్, నాకే కొన్ని పదాలు అర్థం కాలేదు, నేను ఆయన ఫోన్ చేసి అడగాల్సి వచ్చింది, నువ్వైతే కన్ఫ్యూజ్ అయిపోతే వద్దు అన్నారు. సో హ్యావ్ దట్ బుక్, అలాగే ఉంది. ఎప్పుడు ఒక 2 పేజీలు చదివాను షూటింగ్ మధ్యలో. ఏం రవి గారు అని ఉన్నారు, రవి అన్న కూడా చెప్పాడు ఎందుకు విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ అని. ఆయన బాగా చదివారు బుక్. సో ఐ నెవర్ రెడ్ ఇట్ ఇన్ నౌ ఆల్సో. అండ్ ఈ పుస్తకాన్ని పవర్ స్టార్ గారు చదివారా? పవర్ స్టార్కి ఇవ్వడం జరిగిందండి, చిరంజీవి గారికి ఇవ్వడం. కథ ఆయన చెప్పి అంతే చదివారండి. యాక్చువల్లీ ఐ థింక్ హీ రెడ్ ద బుక్, హీ రియలీ ఆయన చాలా నచ్చింది. ఆయన 2 డేస్లో చదువుకుంటారు బుక్. ఐ థింక్ 2 days అండ్ 1 day చదువుకుంటారు. బాగా నచ్చిందంట బుక్. స్టోరీ విని మీకేం చెప్పారు? వెరీ ఇన్స్పైరింగ్ అన్నారు ఆ బుక్ స్టోరీ. సో హీ రియలీ లైక్ ఇట్. వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్. పర్టికులర్ ఇది ఎంత పడినా సరే లేస్తూ ఉండడం అనేది ఒక దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్స్పిరేషన్ అండ్ న్యూ క్వాలిటీ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్స్ క్వాలిటీ. అని మనకు తెలియదు చాలామంది హిడెన్ స్టోరీస్. లైక్ చాలామంది మన చుట్టే చూసే వాళ్ళకి కూడా లాట్ ఆఫ్ పీపుల్ హూ స్ట్రగుల్ అండ్ దే కమ్ అప్, పుట్ దేర్ హెడ్ అప్. అండ్ లాట్ ఆఫ్ యాక్టర్స్ కానీ, జబర్దస్త్లో అందరు ఆర్టిస్టులు కానీ, every show that there are any struggles, but they're in that position, in that great position is very inspirational. Yeah, very inspirational story. అండ్ ఫస్ట్ సినిమా లాగానే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే కాన్సెప్ట్ ఒకవైపు అండ్ దాని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మీరు ఎక్కడ కూడా డివేట్ అవ్వకుండా ఆ లుక్ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇంటెన్స్, ఇట్ లుక్స్ వెరీ ఇంటెన్స్. అండ్ హోప్ దిస్ మూవీ టచ్వుడ్ ఇస్ అ బిగ్ హిట్ అగైన్. వైష్ణవ్ గారు, ఆల్ ది బెస్ట్ యూ. అండ్ October 8th గురించి మీ అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం. హోప్ దిస్ మూవీ ఇస్ అ వెరీ బిగ్ హిట్ లైక్ ద ఫస్ట్. Thank you Sashi, thank you so much. Thank you so much. Thank you. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.